నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్కారం సార్. ఈ నెల 17 తారీఖున కంటి ఆపరేషన్లు మరియు నిపుణులచే వైద్యం చేయబడుతుంది. అదే రోజుని మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటే మీ ఒక్క సబ్స్క్రైబ్తో మాకు మీ మద్దతు తెలియజేయండి. మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎవరికైతే ఆపరేషన్లు పడతాయో వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయబడుతుంది. అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 18వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము 17వ తారీఖున ముందు రోజుని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. నా పేరు నమ్మి అప్పలరాజు, స్టేట్ పిఏసి. అలాగే ఇక్కడికి వచ్చిన జడ్జి గారు అనుపమ యాదవ్ గారు, అల్లు రమణ గారు, నాయుడు గారు, మరి మీ అందరం కలిపి నాయకులందరం కలిపి దీని మీద ఈ నిర్వహణ మేము చేయగలుగుతున్నాము. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు ఒక స్పష్టమైన ఒక నిజాయితీపరుడైన నాయకులు. బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు, ఎందుకంటే అక్కడ పొంగునూరులో కూడా అక్కడ 10,000 మంది విద్యార్థులకి జాబ్ మేళా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మంగళగిరిలో మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటే మీ ఒక్క సబ్స్క్రైబ్తో మాకు మీ మద్దతు తెలియజేయండి. రక్తదానం కూడా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఇది చేయడం కూడా మాకు చాలా ఆనందకర విషయం. ఎందుకంటే గత 75 సంవత్సరాల చరిత్రలో ఒక బీసీ నాయకుడు ఒక పార్టీ పెట్టి మేము ఉన్నాను ప్రజలకి ఆయన చెప్తూ నిజాయితీగా ఆయన ఫైట్ చేస్తున్నారు. అందరి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఆయన రానున్న రోజుల్లో ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము చూడాలనేదే ఒక ఆకాంక్ష. అలాగే మేము 18వ తారీఖున ఉదయం ఎన్ఈడి కొత్త రోడ్డులో మన బీసీవై పార్టీ కార్యాలయంలో అక్కడ మేము భారీ ఎత్తున ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. అదే రోజుని 9 గంటలకి అక్కడ అనాథాశ్రయాలు ఉన్నాయి, వాళ్ళకి బట్టలు అలాగే ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన 1000 ఏళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఆయన ఉండాలని చెప్తూ మేము ఆ పూజలు కూడా ఆ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీవై పార్టీ నుంచి మేము ఈ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా చేయాలని కోరుకుంటూ మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటే మీ ఒక్క సబ్స్క్రైబ్తో మాకు మీ మద్దతు తెలియజేయండి. కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు అలాగే ప్రతి దిక్కులో కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అంటే కొంతమంది రక్తదానం కానీ, కొంతమంది మెడికల్ కానీ అని అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా నుంచి, గాజువాక నుంచి, ఇలా పశ్చిమ నియోజకవర్గం నుంచి, అలాగే మేము పెందుర్తి నియోజకవర్గం నుంచి కూడా చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా పేదవాళ్ళకి ఫ్రూట్స్ కానీ, అలాగే రానున్న రోజుల్లో చలికాలం, వర్షాకాలం వస్తుంది. కాబట్టి ఆ దుప్పట్లు అన్ని పంపిణీ, బట్టల పంపిణీ కూడా జరుగుతుందని చెప్తూ మీ నమ్మి అప్పలరాజు, విశాఖపట్నం బీసీవై పార్టీ.